మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. వీళ్ళకి ఈ 5వ నెల నుంచి నూతన కార్యక్రమం, నూతన పనులు, చేయాల్సిన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ లాంటి మీకు చేసే దాంట్లో ఉద్యోగంలో కూడా మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా దగ్గరలో ఉన్నాయి. మరి 5వ నెల నుంచి మీ దిశ తిరిగే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. కాబట్టి మరి మీరు అన్నిటికన్నా ముఖ్యము దైవ అనుగ్రహం చాలా గొప్పది. దైవాన్ని మించింది ఏదీ లేదు. పెద్దవాళ్ళు చెప్తారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా అదంతా వ్యర్థమే. అందువలన ముఖ్యంగా మీరు పూజ చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజాబలం చేయండి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు గత సంవత్సరముల నుంచి 3 సంవత్సరాల బ్యాక్ నుంచి మీరు ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఒక అదృష్ట గడియలు ఒక్కొక్క మెట్టు వస్తుంది. ఆ ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కాల్సిన టైంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అందరూ మనవాడేలే, మన అన్నయ్యలే, మన తమ్ముడేలే, మన బంధువేలే, మన మామేలే, మన అనుకొని చాలామంది వాళ్ళ మాటలు విని వాళ్ళ మైండ్లో ఉండిపోతారు. వాళ్ళ వల్ల చాలా కొన్ని ప్రమాదకరమైన సమస్యలు. మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే యోగం. సూపులో ప్రేమ సూపు, సూపులో దొంగ సూపు, సూపులో వైరాగ్యమైన సూపు, సూపులో ప్రేమ సూపు, సూపులో ప్రయోగ సూపు అన్నారు. అలాగా మరి బంధుమిత్రుల మధ్యలో కూడా చాలామందికి వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ స్వార్థాన్ని బట్టి చాలామంది యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మా మాటే నగ్గాలి, మా మాట వినాలి, మేము చెప్పిందే వినాలి, మా మాటే శాసనం అన్నట్టుగా వాళ్ళు ఆలోచనలో ఉంటారు. అరే బాబు అది కాదు నాయన ఇది అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు లెక్క చేయరు. అయితే ఇక నువ్వు నీ ఇష్టప్రకారంగా నువ్వు వెళ్తావా, మా మాట లేదా, మేము లేవా ఇక్కడ, మేము ఉన్నాం కదా, మరి మా మాట తీసేసి నువ్వు సొంతంగా ఏ పని చేయాలనుకుంటున్నావు, మరి అలా చేసినట్టుగా మరి నువ్వు ఆ విధంగా వెళ్ళు అన్నట్టుగా వాళ్ళు అంటుంటారు. అబ్బా వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పింది కొంచెం ఫాలో అవుతుంటాం. మరి అలాంటి ఫాలో అయ్యేటప్పుడే అతి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నే, తమ్ముడే, పేకాటే. అందువల్ల ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ వెళ్ళే ముందు, చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి సర్వాన్ని పోరాడుకుంటూ వస్తుంటారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం. మరి ఎన్నో రోజుల నుంచి ఇలా పడే కష్టాలు, ఇలా పడే బాధలు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ నెల 16వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ, వ్యవసాయంలో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద మార్పులు, చేసే కార్యక్రమాలు దగ్గరికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశము మీకు వచ్చింది. మరి ఆ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా కొంచెం కష్టపడ్డారనుకోండి, ఆ భగవంతుడి దయ వల్ల మీకు మంచి రోజులు వచ్చేసినట్టుకి, అంటే మంచి రోజులు వచ్చినాయి, కానీ దాన్ని సక్రమంగా మనం దాన్ని ఫాలో కావాలి.
కాబట్టి మనకి ఎంత డ్రైవింగ్ వచ్చినా కూడా కళ్ళు మూసుకొని మనం నడపం కదా, మనం కరెక్ట్గా నడుపుతుంటాం. మన టైం బాగోలేకపోతే ఎక్కడి నుంచో వచ్చి మనల్ని అలా టచ్ చేసిపోతుంటారు, గుద్దుపోతుంటారు. అప్పుడు వాడు చేసిన తప్పు వల్ల మనం టక్కన పడిపోతుంటాం. మరి అది ఎందువల్ల జరుగుతుంటుంది స్వామి అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అది కర్మఫలము, శని ఫలం. ఆ శని ఫలం వచ్చిందంటే ఆగదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అది ఏదో విధంగా మనం డిస్టర్బెంట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఇంకెక్కువగా దాని గురించి జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఎంత తెలిసినా ఎంత తెలియకపోయినా కూడా మనకు తెలియని విషయాలు కూడా పెద్దవాళ్ళని పట్టుకొని తెలుసుకొని ఒక రూట్లో పోతే మనకు బాగుంటుంది. మనకంటూ మన బాడీలో ఉండాల్సింది మొత్తం ఏమిటి? మన బాడీలో ఉండాల్సిన కొన్ని అవయవాలకి మొత్తానికి హెడ్ ఏమిటి? లివర్. మనకి ఏది తిన్నా కూడా ఆ లివర్ ఏం చేస్తుందంటే, మనం చెడు తిన్నా కూడా, విషం తాగినా, ఏది తాగినా కూడా ముందు పట్టుకునేది లివర్. మనం ఎంత తాగినా పట్టుకునేది లివర్. అది ఫస్ట్ అలా కాపాడుతుంది అన్నమాట. అలా కాపాడాలంటే మనకి గుండెకాయ లాంటి మనిషి ఒకడు ఉండాలి. ఆ లివర్ లాంటి మనిషి మనకి చెప్పేవాడు, మంచి మాటలు చెప్పేవాడు, మనల్ని మంచిగా ఆరాధించేవాడు, మనల్ని గౌరవించేవాడు, మంచిగా డైరెక్షన్ చెప్పేవాడు, మన చెడు దారిలో పోతుంటే మంచి దారిలో చూపించేవాడు. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టుకొని దాని గురించి జాగ్రత్త పడాలి. అలాంటి జాగ్రత్త పడుకోకుండా ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తారు, మరి ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా ఆ విధంగా ఉండొద్దు. ఎవరో వస్తాడు, ఏదో ఇస్తాడు, మనకి ఏదో మనల్ని బాగు చేస్తాడు, ఎక్కడో పైకి తెస్తాడు అనేది ఎదురు చూడొద్దండి. యత్నము ప్రయత్నమురా అన్నాడు. ఈ యత్నము ప్రయత్నం అనేది, మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. తర్వాత దైవయత్నం. ఆ దైవయత్నాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదామనుకున్నా కూడా ఇప్పుడు కొన్ని టయాలు కూడా కొన్ని అనుకూలంగా లేనప్పుడే మనిషికి డిస్టర్బెంట్ అవుతుంటాయి. మరి ఇలాగ డిస్టర్బెంట్ కాకోకుండా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడండి. మీరు అప్పు ఇచ్చినా కూడా, మీరు తెచ్చుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు పడండి. తర్వాత రియల్ ఎస్టేట్లో మీకు కొద్దిగా మార్పులు రాబోతున్నాయి, డెవలప్మెంట్ రాబోతున్నాయి. మరి మీకు ఉద్యోగ విశేషాల్లో కూడా తర్వాత మీరు ముఖ్యంగా పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారము చేయాలి. సూర్య నమస్కారం చేసి మార్నింగ్ టైంలో సూర్యుడి నమస్కారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని మీ చేతుకుంటా పండో ఫలమో ఏదో ఒకటి స్వామికి సమర్పించి వచ్చినట్టుకైతే మీకు మనశ్శాంతి కలుగుతుంది, ధైర్యశక్తి కలుగుతుంది. ఆ భగవంతుడు కటాక్షం, కృప మీకు వెలుగవుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీకు ఏదీ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకేమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.